ఒరే చచ్చిపోతున్నది ఈ పండు నిన్నటి నుంచి ఇది ఊడుతూనే ఉంది ఇది అది 10 నిమిషాలకు ఒకసారి తోడా తోడా అంటుంది ఇది ఊడుతుంది అంట సరేమ్మా ఇడ్లీ పెడదాం సో మా వరుణ్కి అయితే కనుక ఆల్ టైమ్ ఫేవరెట్ ఇడ్లీ అండి సో వరుణ్ గానికి స్టార్ ఏందిమా తింటే బా నీకు పుచ్చిపోతుందా ఆహా చూడు ఇడ్లీ తింటే పళ్ళు పుచ్చిపోతాయంట చచ్చిపోయి పుచ్చిపోతాయి బొక్క కూడా పోతుందా మా చాక్లెట్ తింటే ఏం కాదు చాక్లెట్ తింటే ఏం కాదు తినొచ్చునా చాక్లెట్ తినొచ్చా అది కదా ఐస్ తినొచ్చునా ఎన్ని ఐసులు తినేది వరకు నిన్న చెప్పమా 5 వరకు పైకి పట్టుకో ఉన్నీలే వరకు అది పనికి రాదులే ఇటీ వరకు సో చెప్పమా ఏదో బాగా చెప్తున్నావు ఐస్ ఎప్పుడైనా ఇడ్లీలు తింటే పళ్ళు ఉచ్చిపోతాయి పీకేయాల్సిన అవకాశం కూడా ఉంది ఐస్ తింటే వరుణ తులసా ఊరినది నూనె ఊరే ఎవరికి నీకు పళ్ళు పుచ్చిపోయినాయని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు తింటున్నావు కొనుక్కున్నావా వరుణు నీకు దోశనా ఇడ్లీ వరుణు ఇడ్లీనా కౌంట్ చేయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఓయబ్బా పర్వాలేదు అబ్బా 3 సంవత్సరాల పాటు నా కొడుకు ఇన్ని లక్షలు పోసింది చదివించినందుకే నాకు మేలు ఉపయోగం పడిందిరా నేను ఎన్ని రోజులు అనుకున్నా వాడికి జీవితంలో ఏబిసిడీలో వస్తాయా రావా అని నాకు చాలా గర్వంగా ఉందిరా ఈరోజు ఇట్స్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు సో ఇప్పుడే నిద్ర లేచాను ఇడ్లీ పెట్టొచ్చాను మొత్తం చెత్త చెత్తగా ఉంది అబ్బా మొత్తం ఊరుతున్నారు కానీ లేదా ఫోన్ చూస్తాడు వదిలేసినానంటే ఓయబ్బా వచ్చండి మా వాడు దుమ్ములు ఎత్తున్నాడు వరుణాడు బాగా కనపడుతున్నానా సో కెమెరామెన్ స్టార్ పాప నీకు పెట్టాలనా సర్లే సరే తిందులేమా కానీ ఇడ్లీ నీకు ఇస్తానులేమ్మా తిందు కానీ అయినా అదే ఇడ్లీ నీకు కావాలి వరుణు నీదంటే నువ్వు తీసుకోరా వాడికి అదే నచ్చిందంట ఇదేమో వాడిని అట్లా తీసుకోరా అంటుంది వాడి మండుతుంది దానికి కొడుతుందిరా తీసుకోరా చెప్తుంది పద్ధతికి ఇంట్రా ఏం చెప్తా అబ్బా తినక ఏదో ప్రాక్టీస్ చేయించినట్టుంది వరుణు ఎట్లంది ఇడ్లీ బాగుందా సర్లేమ్మా యాదికి వచ్చాం ఫస్ట్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే సరేమ్మా మన తోటలో పండిన మామిడి పళ్ళు అండి ఇది నిజంగా అయితే కనుక చాలా బాగా పండాయి లాస్ట్ టైం అయితే కనుక సరిగ్గా పండలేదు కదా పిల్లలకి ఆ రోజు వినిపించే పచ్చికాయగా ఉండేది కొంచెం కానీ అదే చాలా టేస్ట్గా ఉంది ఇదో మా స్టార్ పాప పండు అయితే చచ్చిపోయిందంట వచ్చినప్పటి నుంచి చచ్చిపోయింది ఇది చచ్చిపోయింది చూపిస్తూనే ఉంది ఊగుతుంది బా ఊగుతుంది దామా 3 ఐసులు తినేదా ఓయ్ అబ్బా సాయంకాలికి పోయినారా వరుణు ఎట్ట కోసిమా ఇట్ట కోసి అబ్బా జ్యూస్ కాస్తుంది అది ముక్కలు కోసిన తింటారా అయితేంది ఇది ఇట్ట కోసి ఇవ్వాలంట పండు పుల్లగుందా పండు పళ్ళకు తగ్గుతుందా ఏం కష్టాలు వచ్చినాయి రబ్బా ఒరే దామా రామా నువ్వు
పట్టుకొని తింటానమ్మా కొచ్చి లోపల తిను దాన్ని తీసుకొని తిను. అత్త కోసి ఇత్త కోసి కాదు, అత్త కోసుకుంటానే తినాలంగా. మనం బయట తినేది కాదు వరుణ్, ఇది మనకు చెట్టు కాడ పండింది మొత్తం తినేయాల. తిను మే తొక్క కూడా తిన, లేకపోతే తొక్క తెచ్చ నీకు కుక్క. చాలా టేస్ట్గా ఉంది నిజంగా. ఏందిమా ఇదే తిననీకుమా? తింటావా? బాగుంటుంది మా రుచి, తినుమా. బాగుంటుందిలేమా, కొంచెం తినుమా. సో యాక్చువల్గా ఏంటంటే మన పొలంలో కాసిన సొరకాయ అండి. ఏం చేయాలో అర్థం కాలేదు, అంటే ఒక 5 రోజులకి ఇవి ముదిరిపోతున్నాయి. సో నేను ఏం చేశాను, సో ఏం చేశానంటే ఒకసారి నేను ఆన్లైన్లో చెక్ చేశాను. మన సొరకాయ వాటర్ బాటిల్ వచ్చేసి దాదాపుగా అయితే 4000 రూపీస్ చూపారు వాళ్ళు. ఇక్కడ సొరకాయ వాటర్ బాటిల్ సొరకాయ కాదండి, దాంట్లో ఏముంటాయి చెప్పండి? ఏమంటే కొంచెం కలర్ వేశారు, కొంచెం పైన డిజైన్గా తయారు చేశారు, ఏం ఉండబడి పగులిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మన పొలంలో కాసిన సొరకాయని థాయ్ కొట్టకూడదురా. ఇది దీని లోపల అంతా తీసేసి దీంట్లో నీళ్లు పోసుకొని తాగాల. నువ్వు బడికి తీసుకుపోవాలి దీన్ని, సరేనా? సచ్చారాడు కొడుకు. వరుణు బడికి తీసుకుపోతావా నీళ్ళు పోసుకొని? ఏంది వద్దు అనకూడదు వరుణట. దీంట్లో నీళ్ళు తాగితే ఇక్కడ చూడు, దీంట్లో నీళ్ళు తాగితే బాగుంటారట మనుషులు. సో దీన్ని అయితే కనుక మధ్యాహ్నం నుంచి కుర్చీ చెక్కుతూనే ఉన్నాను దీంట్లో కండ తీయడానికి. మేబీ ఇంకొంచెం ఎండితే బాగా వస్తుందేమో. ఇందులోంచి ఇత్తనాలు వచ్చాయండి. ఎన్ని ఇత్తనాలు వచ్చాయనేది చూపిస్తాను నేను. గుమ్మడికాయ అనుకో, మన దగ్గర కాసిన గుమ్మడికాయలో నాకు 250 ఇత్తనాలు వచ్చాయి. నిజంగా అయితే హైలైట్. అదే నా చిక్కుడుకాయ చెట్టు ఉందిగా, ఆ ఒక్క చిక్కుడుకాయ చెట్టుకైతే దాదాపుగా నేను 6000-7000 ఇత్తనాలు కలెక్ట్ చేశాను. ఇంకొక 1000-2000 ఇత్తనాలు గాల్లో కలిసిపోయినాయి. అంటే ఇంకా ఓపిక రాలే. అంటే రే వర్ణో ఏం చెప్తున్నా రండి, ఈ సొరకాయలు ఎన్ని ఇత్తనాలు వచ్చినాయో చూద్దాం. కూర్చుకుంటే వర్ణం కూర్చుకుంటున్నాయి లేదా? సో నేను కూడా కౌంట్ చేస్తా సొరకాయలు ఎన్ని ఇత్తనాలు వచ్చాయో. అంటే మన గుమ్మడికాయకి ఈక్వల్గా వచ్చాయా కొంచెం తక్కువ వచ్చాయో చూద్దాం. 5 10 15 10 15 20 25 30 అనుకో. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక 50 లెక్కన కుప్పలు పెట్టాను. మనకు గుమ్మడికాయలు అయితే 250 ఇత్తనాలు దాకా వచ్చాయి. ఇందులో ఎన్ని వచ్చాయంటే ఉండరా ఎవరు తినేటి కాదరా స్నేహ, ఇదో 50 100 200 3 4 ఊరి 440 వచ్చాయిరా ఈజీగా. ఇది నిజంగా అమేజింగ్ అండి. సుమారుగా అంటే కనుక ఈ సొరకాయలోంచి మనకు 440 ఇత్తనాలు వచ్చాయి. మీకు తెలుసు కదా ఇవన్నీ నాటు ఇత్తనాలు. సో 8 మొత్తం రోజు 8 8 5 40 అంతే 440 ఇత్తనాలు వచ్చాయండి. కానీ ఇందులోంచి వాటర్ బాటిల్కి ఇది గుజ్జు తీయడమే చాలా కష్టం ఉంది. ఏంటంటే ఇది తీసినప్పుడల్లా టాప్ అని కొట్టుకుంటుంది చెయ్యి. ఇట్లా చూడు, ఇట్లా ఇట్లా పెట్టి ఒత్తుతుంటే నీట్గా వస్తుంది. ఇది చూద్దాం లోపల చూడండి, అట్లా అంటే నీట్గా వస్తుంది. తీసుకోవాలి నిదానంగా. బయట 4000 పెట్టి ఏం కొంటాను చెప్పండి. అందుకోసం నిదానంగా మనమే తీసుకొని కనీసం ఇంట్లో కన్నా యూజ్ చేసుకోవాలి దీన్ని. ఇత్తనా మధ్యాహ్నం నుంచి ఇత్తనా కొంచెం వచ్చింది. వర్ణం రోజు వర్ణం నాకు తెలిసి ఇందులో ఇంకొక 50 ఇత్తనాలు ఈజీగా ఉంటాయి. ఇందులో ఇంకా అయిపోలేదండి ఇత్తనాలు. ఇదిగోండి ఊరి వర్ణం ఇంకా చూడు ఇత్తనాలు వస్తున్నాయి. అయ్యో వస్తున్నాయండి ఇంకా. ఇవ్వండి సుమారు ఒక 20 ఇచ్చింటాయి. ఇంది 20 ఒక 50 ఇచ్చింటాయి. హాఫ్ బ్లేడ్ పెట్టి తీస్తే బాగుస్తుందా? రాదు. దీన్ని తీనికి ఏదైనా ఈజీ వే ఉంటే చెప్పండి. ఇందులో ఉన్న గుజ్జు నాకు తెలిసి ఇది ఇంకా ఎండాలి, ఖచ్చితంగా ఇంకా ఎండాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి మన తోటలో. ఒక ఈజీగా ఒక 20-30 ఉన్నాయి. కానీ వర్ణు ఈ బాటిల్ తీసుకుపోతా వద్దు బడికి తీసుకుపో వర్ణు, మంచిది. సో సరదాగా అంటున్నాను. బట్ ఇంట్లోకి అయితే ఖచ్చితంగా వాడతాను నేను, యూజ్ చేస్తాను దీన్ని ఇంట్లోకి. బాగుంటుంది చూడండి, తాగడానికి కూడా ఇది పట్టుకొని ఇట్లా వాటర్ తాగడానికి కూడా చాలా బాగుంది. అంటే
ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నిటికంటే కూడా ఇది చాలా ఉత్తమం అని అంతే. అండ్ మట్టి బాటిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. 21 నుంచి చావా నువ్వు. ఏది మళ్ళీ కౌంట్ చేయి. ఒరే 1 కానించి కౌంట్ చేయి. వర్ణు 1 కానించి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓయబ్బా పర్వాలేదు రబ్బా. 3 సంవత్సరాల పాటు నా కొడుకు ఇన్ని లక్షలు పోసింది చదివించినందుకే నాకు మేలు ఉపయోగం పడిందిరా. నేను ఎన్ని రోజులు అనుకున్నా వాడికి జీవితంలో ఏబిసిడీలో వస్తాయా రావా అని. నాకు చాలా గర్వంగా ఉందిరా. ఈరోజు ఇట్స్ ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. ఏబీలు చెప్తావు నువ్వు? ఏబీలు చెప్పు. ఏబీలు రావు. ABCD అంటే చెప్పు. చాలే అబ్బాంగా మాత్రం అన్నా. చాలే వర్ణం. స్మాలే కూడానా? స్మాలే వద్దులే మనకు. సరేలే ఇది రోజు వీడియో. ఎటెట్నో నచ్చిందో వచ్చిందో తెలియదు. సరేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్తురామా మో. వీడియోకి బాయ్ చెప్తురా. లేచిరా దా. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇదో మా స్టార్ పాప బాయ్ చెప్తాది. బాయ్ అను. బాయ్ బాయ్ అను.